హాయ్ హలో నమస్తే, నేను మీ సంధ్యారాణి. అందరికి ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి. అందరికి నా తరపున కూడా ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు బానే చెప్పావు గాని ఉగాది పండుగ ఎలా చేసుకుంటారో చెప్పాక. సరే చెబుతాను. ఉగాది పండుగ రోజున పొద్దున్నే నిద్ర లేచి ఒంటికి తలకి నువ్వుల నూనె బాగా పట్టించి అభ్యంగ స్నానం చేయాలి. అభ్యంగ స్నానం అంటే తలార స్నానం చేయాలి. తలార స్నానం చేస్తే లక్ష్మీదేవి కటాక్షం సంవత్సరం అంతా మనతో తోడుగా ఉంటుంది. అది కాకుండా ఉగాది పండుగ రోజున కొత్త బట్టలు మాత్రమే వేసుకోవాలి. ఎందుకలా? కొత్త సంవత్సరంలో మొదటి రోజు కదా, ఆ రోజు కొత్త బట్టలు వేసుకుంటే సంవత్సరం అంతా సంతోషంగా సాగుతుంది. అలాగే నవ్వుతూ సంతోషంగా ఉండాలి. నీ ఇష్ట దైవానికి దండం పెట్టుకొని దగ్గరలో ఉన్న గుడికి వెళ్లి దేవుడి దర్శనం చేసుకుని రావాలి. అలాగే ఆ రోజు నువ్వు నవ్వుతూ ఉన్నావే అనుకో, సంవత్సరం అంతా నవ్వుతూ ఉంటావు. ఆ రోజు నువ్వు కోపంగా ఉన్నావే అనుకో, సంవత్సరం అంతా కోపంగా ఉంటావు. ఆ రోజు నువ్వు ఏడుస్తూ ఉన్నావు అనుకో, సంవత్సరం అంతా ఏడుస్తూనే ఉంటావు. అదే ఆ రోజు నువ్వు ఎవరి మీదైనా పగతో ప్రతీకారంతో ఉన్నావే అనుకో, సంవత్సరం అంతా అవి తీరం వేధిస్తూనే ఉంటాయి. అందుకని నవ్వుతూ సంతోషంగా హ్యాపీగా దేవుడికి దండం పెట్టుకుని వచ్చి ఉగాది పచ్చడిని తినాలి. ఉగాది పచ్చడి ఎందుకు తినాలో తెలుసా? ఉగాది పచ్చడిని షడ్రుచులతో తయారు చేస్తారు. షడ్రుచులు అంటే తెలుసు కదండి, పులుపు, కారం, ఉప్పు, చేదు, వగరు అన్ని కలిపి ఉంటాయి కదా. మన జీవితంలో కూడా తీపి అంటే సంతోషాన్ని ఇస్తుంది, పులుపు అంటే బాధనిస్తుంది, చేదు అంటే మనలో జరిగే బాధలు కష్టాలని ఇస్తుంది, అలాగే వగరు అనుకో నీకున్న పొగరు దిగాలని చూపిస్తుంది. ఉప్పు అంటే ఉప్పు తింటే విశ్వాసం పెరుగుతుందని చెప్తారు కదా, అదే విధంగా మనం మన పట్ల విశ్వాసంగా బతకాలని నేర్పిస్తుంది. కాబట్టి ఉగాది పచ్చడిని నువ్వు తినాల్సిందే. తిని ఆ రోజు నువ్వు చాలా సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉండి నువ్వు సంతోషంగా ఉంచు, నన్ను సంతోషంగా ఉంచు. అదే కాకుండా లాగ్ ఎందుకు ఎక్కువ అవుతుంది? విషయం చెప్పేటప్పుడు లాగ్ ఎక్కువ అవుతుంది, కానీ భరించాలి. లేకపోతే విషయం మీకు సరేలే. ఉగాది రోజు నాడు ఎవ్వరు ఏది అడిగినా లేదు అనకూడదు, కాదు అనకూడదు. అయితే ఆ రోజు మా అక్క భలే నా చేతుల్లో. లేదు కాదు అనకూడదు అని చెప్పాను, కానీ నువ్వు నన్ను ఏదైనా అడిగితే నాకు దొరకలేదు, రేపు ఇస్తాను, తర్వాత ఇస్తాను అని చెప్పే అవకాశం ఉందండి, మర్చిపోవద్దు. సత్తా చంపేసింది పో. అంతే, ఇది అండి ఉగాది అంటే. ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా సంతోషంగా సాగించాలి. ఎందుకంటే సంవత్సరంలో మొదటి రోజు అంటే ఉగాది. ఉగాదిని ఆంధ్రుల పండుగ అంటారు. కాబట్టి అందరూ ఆనందంగా సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.